Namaste, welcome to Khadri News. लक्ष्मी नरसिंह स्वामी गोविंद भक्त प्रहल्लाद నరసింహాచార్యులు వాళ్ళు బనగానపల్లి వాసులు. వాళ్ళ తర్వాత
మా కౌలికి రాఘవేంద్రాచార్య వాళ్ళ సంతతితో మేమందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ రథసప్తమి మరియు మధ్వనవమికి ఉభయదారులుగా ఉండి స్వామివారి ఊరేగింపులు తర్వాత రథోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి అనుగ్రహం పొందుతుంటాం. ఈ సంవత్సరం కూడా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి అనుగ్రహానికి మేమందరం కూడా స్వీకరిస్తున్నాం. ఈరోజు రథసప్తమి సందర్భంగా ఈరోజు జరిగే ఉత్సవంలో కూడా మేమందరం కూడా పాల్గొనడానికి చాలా సంతోషంగా. మీ పేరు స్వామి? నా పేరు ఫల్గున్ కుమార్. నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అలాగే మా అన్న రఘోత్తమాచార్, తర్వాత మంజునాథ్ గారు, వీళ్ళందరూ కూడా బెంగళూరు నుంచి మరియు బనయాన్పల్లి, తిరుపతి నుంచి కూడా అందరూ ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా మేము మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఎక్కడున్నా కూడా తప్పకుండా రథసప్తమి మరియు మధ్వనవమి రథోత్సవంలో తప్పకుండా పాల్గొనడానికి చాలా సంతోషం. హరి ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాం యతనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈ దినం పరమ పవిత్రమైనటువంటి రథసప్తమి పర్వదినం. కశ్యప ప్రజాపతికి సూర్య భగవానుడు జనించినటువంటి ఈ దినం రథసప్తమిగా పిలువబడుతూ భగవంతుడి యొక్క సృష్టి ప్రారంభము మరియు అంతములో కూడా సూర్య భగవానుడి సూర్య కిరణముల ఆ యొక్క ఉషస్సు చేత కిరణముల చేత ప్రాణములన్నీ కూడా ఉద్భవించుచున్నవని అనేక పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ యొక్క రథసప్తమి రోజు శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారు సూర్యప్రభ వాహనంలో సహస్ర సూర్యప్రభా సమేతుడై పుష్పాలంకరణ వివిధ ఆభరణాలంకృత భూషితుడై దివ్య వేదఘోషలతో స్వామివారు నాదస్వర వాద్యాల నడుమ 4 మాడవీధుల గుండా విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఈ దినం ఉత్సవం జరుపబడుతూ ఉంది. అనాదిగా ఈ యొక్క రథసప్తమి రోజు సూర్యప్రభలో వసంత వల్లభ స్వామివారు ఉత్సవం జరగడం ఆనవాయితీ. రథసప్తమి నందు స్వామివారిని దర్శించిన వారులకు ఆరోగ్య భాగ్యము కలిగి అనంతరం సూర్యలోక ప్రాప్తి కలుగుతుందని ఆగమశాస్త్ర విదితం. పేరే తెలియని రోగాలు వచ్చేటువంటి ఇటువంటి కలికాల దుష్ప్రభావాలన్నింటినీ కూడా తగ్గించేటువంటి ఉత్సవంగా ఈ యొక్క రథసప్తమిని చెప్పవచ్చు. ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు, అందువల్ల సకల లోకములో సకల జనులందరికీ కూడా ఆరోగ్య భాగ్యం ఇచ్చి భగవంతుడు అనుగ్రహించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ శ్రీమద్రమారమణ గోవిందో ప్రహ్లాద వరద గోవిందో ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి గోవిందో. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. గోవింద 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 చూడండి ಒಂದು హారతి అయిపోయి కాదా 1 నిమిషం. ఇది వ్యాస్ ఆయన కూడా పార్టీ నేషనల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఒక బాధ్యతలో ఉన్నారు కదా. వారు ఇక్కడ పర్యటన చేయడము, ఇక్కడ దీని పట్ల వారి యొక్క అభిప్రాయం వారికి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు సత్యకుమార్ గారు, నేనే కాదు, మొత్తం 16 మంది దీనికి పెట్టుకున్నాం. కాబట్టి ఎవరిని పార్టీ నిర్ణయించి ఆదేశించింది అనుకోండి, ఆ వ్యక్తికి మిగతా 15 మంది సహకరిస్తారు అన్ని రకాలుగా. పార్టీ ఫస్ట్, పర్సన్ లాస్ట్, ఇది బీజేపీ యొక్క సిద్ధాంతం. కాబట్టి ఆ రకంగానే అది నడుస్తుంది. కాబట్టి ఏ వ్యక్తికి సీటు అనేటువంటిది వాళ్ళు కేటాయిస్తే ఖచ్చితంగా పొత్తులో ఏ రకంగా మిగతా పార్టీల వాళ్ళు అందరితో కలుపుకొని సహకరించి దానికి మద్దతు పలుకుతారో, పార్టీలో ఉన్న మిగతా 15 మంది కూడా
ఆ ఆ సిద్ధాంతం రీతి అందరికీ మద్దతు పలికి ముందుకు. ఎందుకంటే ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి పార్టీగా బీజేపీ ఈరోజు భారతదేశంలో మనకు కనపడుతుంది. ఇందులో ఇవ్వలేదు అని అంటే రెబల్ వేయాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, ఇటువంటి భారతీయ జనతా పార్టీలో ఇప్పటి వరకైతే నేను చూడలేదు. కాబట్టి అలాంటి భావజాలము కాదు. ఇక్కడ ఆయన నిలబడ్డా, నేను నిలబడ్డా, ఎవరు నిలబడ్డా పార్టీ ఏం చూస్తుంది? వాళ్ళ భావజాలాన్ని, వాళ్ళ సిద్ధాంతాన్ని ఎవరు ఎంత బలంగా తీసుకెళ్లగలరు, ఎవరు నిలబడితే గెలవగలరు అనేటువంటిది వాళ్ళు బేరీజు వేసుకుంటారు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఖచ్చితంగా ఎవరికి సీటు కేటాయిస్తే వాళ్ళకి మిగతా అందరూ సహకరించాల్సిన బాధ్యత ఉంది. కొత్తల విషయంలో మీ పార్టీకే కాకుండా ఇదే విధంగా ఇప్పుడు పొత్తు నిర్ణయించిన తర్వాత పై స్థాయిలో, ఇప్పుడు కింద స్థాయిలో ఎవరైనా సరే ఆ పొత్తు ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ఆ పొత్తు ధర్మాన్ని అవతల పార్టీ వాళ్ళు కూడా నిలబెట్టుకోవాలి. అన్ని విషయాలన్నీ కూడా పైనుంచి ఏ ఆదేశాలు వస్తే కింద వరకు, మీకు ఇందాక నేను చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఒక నిజాయితీ కానీ, లేకపోతే ఒక క్రమశిక్షణ కానీ, ఒక విధి విధానాలతో పైనుంచి వచ్చే ఆదేశాలను ఎక్కడ వేరే తప్పుదారి పట్టకుండా తీసుకెళ్లడంలో కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వలేదు. అందుకనే ప్రతి ఎన్నికల్లో మీరు చూస్తే 276 స్థానాలు 2014లో వస్తే, 303 స్థానాలు 2019లో వస్తే, ఇప్పుడు సొంతంగా భారతీయ జనతా పార్టీకి 350, 360 స్థానాలు వచ్చే దిశగా ప్రయాణం చేస్తున్నారు. కూటమితోటి 400 స్థానాలు పైచిలికి వస్తాయనేటువంటి ఆత్మవిశ్వాసంతో మోడీ గారు, అంటే ఒక క్రమశిక్షణ, ఒక విధానంతో ఎదుగుతున్నటువంటి పార్టీ. ఆ ఎదుగుదలకి క్రమశిక్షణే పునాది, సిద్ధాంతమే పునాది, భావజాలమే పునాది. కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగినట్టు పొత్తులో ఎవరికి ఇచ్చినా, ఏ పార్టీకి వచ్చినా సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, ఎవరైనా సరే నాయకులు కానీ అందరూ కట్టుబడే ఉంటారు. ఇప్పుడు హిందూ భావజాలంతో ప్రచారం చేయాలి, కాదు పరిపూర్ణానందగా కాదు. ఇక్కడ మంచి ప్రశ్న వేశారు మీరు. మోడీ గారు రామాలయం కట్టారని, మోడీ గారిని ఈ దేశం ఎలా చూస్తుంది? ఒకవేళ మోడీ గారు రామాలయం కట్టారు, ఆయన హిందుత్వ భావజాలంతో ఉన్నారు, ఆయనతో పొత్తు పెట్టుకుంటే మనకు మైనారిటీలు, క్రిస్టియన్స్ దూరం అవుతారని అనుకుంటే వీళ్ళు పొత్తు పెట్టుకోలేరు కదా. ఖచ్చితంగా ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు వీళ్ళు? మైనారిటీలే కాదు, క్రిస్టియన్లే కాదు, ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు మోడీ గారి యొక్క హిందుత్వ భావజాలము ప్లస్ అభివృద్ధి దిశగా, లేకపోతే మోడీ గారు చేసేటువంటి సంక్షేమమైనటువంటి కార్యక్రమాల దిశగా ప్రతి ఒక్కరూ దానికి ఆకర్షితులు. ఎన్ని పథకాలు మోడీ గారు చేస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకు అందుతున్నాయో తెలుసు అందరికి. కాబట్టి ఖచ్చితంగా పొత్తుకి ఇప్పుడు మైనారిటీలు ఎవరో దూరం అవుతారు అనుకుంటే పొత్తుకోసరంగా వీళ్ళు వెళ్లాల్సిన పనే లేదు కదా. కాబట్టి అదే నియమం ఇక్కడ హిందూపురంలో కూడా పరిపూర్ణానంద స్వామికి వర్తిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ అందరూ కలుస్తారు, అందరూ ఏకమవుతారు. ఏ రోజు నేను ఏ ఒక్క మతాన్ని నేను విమర్శించను. నేను పనిచేసేది నా ఇల్లు బాగు చేసుకునేదానికి నేను పనిచేస్తే పక్కింటి వాళ్ళు మీకు సహకరించినట్టు అదేంటి? నా ఇల్లు బాగు చేసుకుందని నేను ఆలోచిస్తే అందరూ సహకరించాలి ఒక రకంగా. నా ఇల్లు చెత్తగా ఉంటే ఆ పక్కన ఇల్లు కూడా, ఈ పక్కన ఇల్లు కూడా చెత్త వాళ్ళకు కూడా వెళ్ళి పడుతుంది. కాబట్టి ఇక్కడ నా ఆలోచన హిందుత్వానికి ఏ మేలు జరగాలో ఆ మేలు కోసం నేను ఆలోచిస్తాను. అలాగని వాళ్ళకి కీడు జరపాలనేది కాదు కదా నా ఆలోచన. కాబట్టి అది స్పష్టంగా అది అందులో వైఖరిలో ఏమీ రెండో ఆలోచన లేదు. రాకూడదని ఎక్కడైనా ఉందా? రాకూడదు అని ఎక్కడైనా ఉందా? అది కాబట్టి రాకూడదని లేనప్పుడు రావాలని అనిపించినప్పుడు వచ్చేస్తాము, అంతే కదా. ఇంకొకటి ఇప్పుడు ఒక నాయకుడు భార్య, పిల్లలు, ఇంట్లో వాళ్ళు, బంధువులు అందరూ ఉన్నారనుకో, ఆయన వాళ్ళ కోసం ఆలోచిస్తాడా? వాళ్ళని పక్కన పాడేసి సమాజం కోసం ఆలోచించాడనుకో వాళ్ళకి అన్యాయం చేసినట్టే. ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టుకొని సమాజం గురించి ఆలోచించాడనుకో సమాజానికి అన్యాయం చేసినట్టే. కాబట్టి ఏ బాధరబందీ లేకుండా హాయిగా ఒంటరిగా ఉండేటువంటి మాలాంటి వాళ్ళం వస్తే 100% సమాజం గురించి ఆలోచిస్తాం. కాబట్టి అవకాశం ఎవరికి ఇవ్వాలి? పీఠాధిపతులకి, సాధు సంతులకి ఇచ్చారనుకోండి,
ఇప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు వస్తారు పెట్టుకుంటారు. లేకపోతే ఇప్పుడు మా అమ్మాయికి బాగోలేదు హాస్పిటల్కి వెళ్తున్నానైనా నేను మిమ్మల్ని కలవలేను అన్నా అనుకోండి, మీరేం అనలేరు. అయ్యి బాబు ఈయనకే 100 సమస్యలు ఉన్నాయి, ఈయన మన సమస్యలు ఏం చేయగలడని మీరు ఆలోచిస్తారు కదా. కాబట్టి స్పష్టత ఎవరికి ఉంటుంది? ప్రజల్లో ఏ బాధరబందీ లేవు, ఈయనకేం అవసరం లేదు, ఏముంది ఒక 10 పళ్ళు పట్టుకొస్తే ఒక పండు తింటే కదా, మిగతా 9 పక్క వాళ్ళకి పంచుతాము. కాబట్టి ఇప్పుడు అక్కడ అలా ఉండదు కదా వ్యవస్థ. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అందరూ కూడా ఆలోచించాల్సింది బాదరబందీలు కానీ లోపల ఏ తంటాలు బంధాలు లేనటువంటి వ్యవస్థలో ఉన్న వ్యక్తుల్ని మనం ఆహ్వానిస్తే ఖచ్చితంగా సమాజానికి ఎక్కువ సమయం అన్ని విధాల నిస్వార్థ ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి సమ్మెకి మద్దతుగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF పూర్తిగా మద్దతు తెలుపుతా ఉంది. దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం వచ్చి దాదాపు 8 సంవత్సరాలు పూర్తవుతా ఉన్న ఈ యొక్క దేశ ప్రజలపైన తీవ్రమైనటువంటి రేట్లు పెంచి తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేసి ఒకవైపు మతోన్మాదంతో దేశ ప్రజల్ని అట్టుడికి ఏ విధంగా చేయడం జరుగుతోంది. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించుకోకుండా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకోకుండా, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తూ కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకోకుండా దేశ ప్రజల్ని నాశనం చేయడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం ముందుకు కంగణం కట్టుకొని వస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, అదేవిధంగా వామపక్ష పార్టీలతో పెద్ద ఎత్తున వచ్చేటువంటి ఎలక్షన్స్ లో మోడీకి గద్దె దింపేంత వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో రైతుల సమస్యల మీద, కార్మికుల సమస్యల మీద ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం మరి ఏదైతే రైతుల సమస్యల మీద రైతులు ముప్పు పెడుతున్నారు తప్ప రైతులు ఇచ్చే హామీలు కానీ, ఇచ్చిన హామీలు వచ్చే బెనిఫిట్స్ కానీ ఇచ్చిన దానిలో ఏది కూడా పూర్తి చేయకుండా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతుల్ని ఇచ్చిన హామీలు, ఇచ్చిన ఏదైతే పెండింగ్లో ఉన్న రైతు రుణాలు కూడా ఇవ్వకుండా జరుగుతోంది. మరి ఏదైతే మరి కార్మికులు 26,000 రూపాయలు కార్మికులకు ఇవ్వాలని చెప్పి దేశవ్యాప్తంగా మరి నిరసన తెలపడం జరుగుతోంది. మరి అదేవిధంగా మరి ఏదైతే పెండింగ్లో ఉన్న మరి రైతు రుణాలు కావచ్చు, మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్కటి కూడా మరి సమ్మెలో భాగంగా ఏదైతే భారత విద్యార్థి ఫెడరేషన్ SFIగా మేము కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి చేసిన అన్యాయానికి నిరసనగా, అదేవిధంగా ఢిల్లీలో ఈరోజు ఢిల్లీ నగరంలో ఎక్కడ చూసినా కూడా రైతాంగ ఉద్యమాన్ని అణచివేయడానికి ఒక బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఏదైతే గతంలో ఒక సంవత్సరం పాటు ఏదైతే రైతులు హర్యానా ఢిల్లీ చుట్టుపక్కల బార్డర్లో కూడా నిరసన తెలియజేసినటువంటి రైతులను ఆ రోజు కూడా ప్రలోభాలు పెట్టి మీ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు అన్ని విస్మరించారు. ఏదైతే రైతులుగా రైతులు చేస్తున్నటువంటి యొక్క ఆందోళన కార్యక్రమంలో కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ SFIగా మేము కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 550 రైతు సంఘాలు, కార్మిక సంఘాలన్నీ కూడా కలిపి నిరసన కార్యక్రమం చేపడతాం. అందులో భాగంగానే మనం ఈరోజు కదిర్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు కల్పించాలని చెప్పేసి 13 నెలల పాటు పట్టుదలతో చేసినటువంటి ఉద్యమాన్ని అణచివేస్తూ ఏవైతే నల్ల చట్టాలు తీసుకొచ్చినాయో వాటిని రద్దు చేయకపోగా కేవలం పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఈ మధ్య కాలంలో మళ్ళీ యథాతథంగా కూడా రైతు ఉద్యమం సాగుతోంది. ఆ రైతు ఉద్యమాన్ని అడ్డుకోవడం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డంకులు ఏర్పరిచి రోడ్లకు మేకులు కొట్టి కుంతలు తవ్వి
ఆ ఉద్యమానికి రానికి కూడా చేస్తున్నటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం. అందుకనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది, మీరు ఏవైతే ఆ రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. అట్లనే ఏదైతే సుప్రీంకోర్టు చెప్పినటువంటి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మొత్తం కార్మికులు రైతులు కలిసి చేస్తున్నటువంటి సమ్మెని జయప్రదమేలా. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించి రైతులకి ఉరితాళ్లుగా తీసుకొస్తున్నటువంటి విషయాలను కూడా గమనంలో పెట్టుకొని ఏదైతే విద్యుత్ సవరణ బిల్లుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు సమ్మె చేపట్టారు. ఆ సమ్మెకు సంఘీభావంగా మీ కదిరిలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రజలపైన భారాలు వేస్తూ సంస్కరణల పేరుతో ప్రజలకు రావాల్సినటువంటి అనేక పథకాలని సంక్షేమాన్ని పక్కన పెట్టి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను పూర్తిగా సవరించి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక చట్టాలను మార్చింది. అలాగే విద్యుత్ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టాన్ని ముక్కలు చేసి రాబోయే రోజుల్లో వ్యవసాయ ఏదైతే విద్యుత్ రంగం ఉందో ఆ విద్యుత్ రంగాన్ని మొత్తం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవడానికి ప్రభుత్వం ఈరోజు ముందుకు అడుగు వేస్తే దానికి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ప్రకటించాయి. అలాగే మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా విద్యుత్ సంస్కరణలకి ఒప్పుకుంది. అలాగే వ్యవసాయ మోటార్లు ఏవైతే మీటర్లు ఉన్నాయో ఆ మీటర్లకి మోటార్లు పెట్టి కరెంటుకి ఆ ఉత్పత్తిని ఆ రకంగా లెక్కగట్టడం చెప్పి ప్రభుత్వం దొంగ మాట చెబుతూ రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి విద్యుత్తులు లేకుండా చేయడానికి కుట్ర పడితే ఆ కుట్రకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు మొదలుకొని గ్యాస్ ధరలు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఈ రాష్ట్రానికి విడిపోయేటప్పుడు అనేక హామీలు ఇచ్చింది విభజన చట్టంలో కేంద్రంలో ఉన్నటువంటి ఆ రోజు ప్రభుత్వం. అవన్నీ అమలు చేయాల్సిన బీజేపీ నేటికి కూడా అమలు చేయకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే వారు మాట్లాడకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం కానీ అలాగే జనసేన కానీ ఈ మూడు పార్టీలు కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఈ కేంద్ర ప్రభుత్వంలో అడగడంలో ఈరోజు పూర్తిగా విఫలమైనాయి. అందుకనే ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఇటువంటి విధానాలు స్వస్తి పలికి రైతాంగానికి కార్మిక వర్గానికి అనుకూలమైన చట్టాలని విధానాలు తీసుకోకపోతే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారు ప్రజలు. ఈరోజు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మతం పేరుతో కులం పేరుతో మహిళలు ఈరోజు బుర్కాలు ధరిస్తున్నారని చెప్పి వాళ్ళపైన దాడులు చేశారు. చిన్నపిల్లల పైన అఘాయితాలు పెరిగిపోతున్నాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఈ రకంగా రాజ్యాంగం ఇచ్చిన విలువల్ని రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని పాత్ర చంపేస్తూ ఆ విలువలకు పాత్ర వేస్తూ రాజ్యాంగాన్ని కూనీ చేసే మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో వామపక్ష శక్తులు పనిచేస్తాయి. ఆ రకంగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే రాజ్యాంగానికి అనుగుణంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని ప్రజలకు ఇచ్చిన హక్కుల్ని గౌరవిస్తూ పరిపాలన సాగించాలి. ఆ రకంగా లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమం తప్పదనే విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ సందర్భంగా కదిరి పట్టణంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం వచ్చినటువంటి 10 సంవత్సరాల కాలం నుండి ఈరోజు వరకు దేశంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కారం చేస్తారనేసి ఆ రోజు దేశవ్యాప్తంగా ఆయన ఎన్నుకున్నారు. కానీ ఆయన వచ్చిన నాటి నుండి నేటి వరకు దేశంలోని రైతులు మరియు కార్మికుల మీద అనేక చట్టాలు తీసుకొచ్చి వారిని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనేసి ఆ రోజు తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి అది తప్పి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అలాంటి పార్టీతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ మరియు టీడీపీ అదేవిధంగా జనసేన పార్టీలు వారితో పొత్తు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నాయి. ఈ తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్లి తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కూడా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో కేంద్ర ప్రభుత్వానికి మరియు స్థానికంగా ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి గద్దె దించి ప్రజలు వారికి బుద్ధి చెప్తారనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మనకు ప్రతి చిన్న మాట టెలికాన్ఫరెన్స్ లో ఒక 5 మంది కమిటీ వేసేసి కన్వీనర్ గారు జెడ్పీటీసీ ఎంపీపీ జేసీఎస్ కన్వీనర్ బూత్ మేనేజర్ 5 మంది వేసుకొని 30 బస్సులు ఎట్లా చేస్తారు ఏమనేది ఆ మండలానికి ఆ పంచాయతీకి ఏ ప్రకారంగా చేసుకుంటారో మీరే మాట్లాడుకొని మీరే చేసేస్తే ఆ అరేంజ్మెంట్స్ లో మేము ఎట్లా మీకు సహకరించాలనేది చేసుకుంటాం. మీకు బస్సులు ఎప్పుడు కావాలా ఏమనేది కన్వీనర్ గారు మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తారు. ఏమంటే
11:30 సీఎం గారు 2 గంటలకు వస్తారు కాబట్టి ఆడ 12:30 1 o'clock 12:30కి చేరుకోవాలి. ఆ ప్రకారంగా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ప్రిఫర్ చేసి 8-8:30కి కాండ్రపెట్ట వదిలేయాల నాన్ స్టాప్. ఇక్కడ బయలుదేరితే ఇంకా రాత్తాడే స్టాప్ ఉంటుంది. కాబట్టి ఎలా ప్రోగ్రామ్ చేయాలనేది దయచేసి మీరందరూ కూర్చొని మాట్లాడుతుంది. మేము పోతాను, మీరు వెళ్ళిపోతండి. దయచేసి మీరంతా కూర్చొని అన్న చెప్పినట్లు ఒక అర్ధగంటనో గంటనో మాట్లాడితేనే ఇది కొలికి వస్తుంది. లేకపోతే మేము వెళ్ళిపోయినా మీరు వెళ్ళిపోతే సిద్ధం సభ అనేది చాలా ప్రెస్టేజియస్. మనకు ఎలక్షన్ లో మేము ఎంత ఆర్గనైజ్ చేయాలనేది దీంతోనే తెలిసిపోతుంది. కాబట్టి మీరందరూ ఒకరు సహకరించుకుని ఈ సిద్ధం సభ మేము కానీ దాంట్లో ఎలాంటి వచ్చే వాళ్ళందరూ రిసీవ్ చేసుకుంటారు. ఎక్కల్లా దిగల్లా కింది వాళ్ళ పైకి ఎక్కల్లా ఛార్జింగ్ కాదు అప్పుడే వచ్చి విగ్రహాలు చేసేటప్పుడు అట్లా 2 రూపాయలు వేసుకోవాలి. అర్జున్ श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलं आयुष्यं तेजः आरोग्यं देहि मे हव्यवाहन श्रियं देहि मे हव्यवाहन ओम नमः इति द्रव्य అర్చించి ఈ ద్రవ్యాలు మీకు సమర్పించారు అని చెప్పేసి గణపతికి ఇస్తుంది. ఇస్తే ఆయన దాన్ని స్వీకరించి సంతోషపడి ఆయన ప్రసాదాన్ని తిరిగి తెచ్చి హోమగుండంలో పెట్టేస్తుంది. మళ్ళీ ఆవిడ మనం అంతా అయిపోయిన తర్వాత అగ్నిని కదిలిసిన తర్వాత రక్ష తీసుకొని ముఖానికి పెట్టుకుంటాం. ఏ హోమం చేసినా కూడా మనం వేసిన ద్రవ్యాన్ని వెనక్కు తీసుకోవాలి. ఆ హవనంలో ఉన్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా హుతమైపోయి ఏం చేస్తారు హోమంలో అంటే ప్రతి మంత్రంలో మీకు నిన్న వినింటారు మొన్న వినింటారు స్వాహ అనే ఒక వాక్యం వినిపించుతుంది. अर्हपत्याय समस्ते दक्षिणाग्नये नमः आहव नीयाय महावेद्यै नमो नमः काण्डद्वय गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णुर ऋषिकेश वासुदेव नमोस्तुते अग्नेयत्यादि प्रदक्षिणत्रय कृत्वा ओम अग्नेय सुपधाराये अस्मान् विश्वानि देव भजनानि विद्वा योऽस्मज्जहरानिवेन भोजस्तान्तेन भक्तिं विदेव नमः शुक्राय भारवे विरुद्धञ्जाग्नये सुबोधिं यो देव्यानि मानुषीर् अन्तर्विश्वानि विद्वराजगाति अच्छाभिरोगयो विक्वयन्ति अग्निलविड विच्चमानाः तपो विश्वेवा पतङ्गा इव दृश्यते एवम् अनाराधिकुं सर्वे देवाः उपसन्नन्ति सर्वे येभ्यो बलिं पुष्टिका मोहनामि मयि पुष्टिं पुष्टिमदन्तदातु प्रदक्षिणत्रयं कृत्वा మా భార్యాభర్తలిద్దరూ
చుట్టుపక్క పల్లెలు వాళ్ళ పనులు ఇసిపెట్టేసి ప్రతి ఒక్క శుక్రవారం శనివారం వాళ్ళ భజన బృందాలు వచ్చి ఇక్కడ భజనలో పాల్గొంటూ వాళ్ళకు ఆ కాదు నరసింహస్వామి ఎల్లవెల్ల కాపాడాలని మరి కోరుతూ ఈరోజు కూడా మల్లిపల్లి వారిపల్లి 2 భజన బృందాలు అలాగే లక్ష్మీనారాయణ స్వామి వాళ్ళ గురువు ఇక్కడ వచ్చి భజన కార్యక్రమం చేస్తున్నాడు. వారికి వాళ్ళ గ్రూపులో ఉన్న వాళ్ళందరికీ కాదు నరసింహస్వామి కాపాడాలని మరి కోరుతూ గ్రామ వికాస సమితి ఖండ సంయోజక్ నేను కదిరి తనకల్లు నల్లజెరువు గాడ్లపేట 3 మండలాలు గ్రామ వికాస సమితిని చూస్తూ ఉంటాం. 10 మండలాల నుంచి ప్రతి శుక్రవారం శనివారం భజన మండలాలు వచ్చి లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళో అఖండ నరసింహస్వామి భజన జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ భజన వాళ్ళు ప్రతి ఒక్క గ్రామం నుంచి వస్తున్నారు. ఎవరేగానే రామని చెప్పేవాళ్ళు లేరు. ప్రతి ఒక్కరు ఉచితంగా వచ్చి భజన చేసిపోతున్నారు. ఈవా గారు ప్రతి ఒక్కరిని వచ్చి భజన చేయాలని చెప్పేసి మేము అడిగాము. వారు హామీ ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ భజన బృందాలు ప్రతి ఒక్క భజన బృందం వచ్చి ఇక్కడ భజన చేయగలరని మరి ప్రార్థిస్తున్నాం. మండలం కాశీ అన్నపూర్ణేశ్వరమ్మ కాశీనారాయణ ఆశ్రమం ఇక్కడ ప్రతి శుక్రవారం శనివారం భజనలు కూడా లక్ష్మీ నరసింహస్వామి గుడిలో భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు రథసప్తమి ఈరోజు సందర్భంగా భజన కార్యక్రమాలు ఈరోజు సాయంత్రము 6 గంటల వరకు భజన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇదే విధంగానే లక్ష్మీ నరసింహస్వామి గుడిలో ప్రతిరోజు
భజన కార్యక్రమాలు కూడా జరగాలని లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదము ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే ఈ భజన గ్రూపులు కూడా బాగా వస్తున్నారు, బాగా భజనలు కూడా జరుగుతున్నాయి. ఇంకా నిత్యము భజన జరపాలని మనకు ఈవో గారు కూడా సహాయం చేయాలని, ఇక్కడ విలేకరులు కానీ ప్రతి ఒక్కరూ సహకరించాలని లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో ఈరోజు సందర్భంగా రససప్తమి గురించి మాట్లాడాలంటే ఈరోజు మంచి రోజు, ప్రతి ఒక్కరికి మంచి రోజులు కాబట్టి ఈ రోజు మాత్రము ప్రతి ఒక్కరూ దేవాలయం పోతూ ఉంటారు. దేవాలయంలో బాగా అన్ని దర్శనాలు బాగుంటాయి. అన్ని సందర్భంగా భజన కార్యక్రమంలో ఇట్లా ఒంటిమిట్ల రామాయణంలో అయితేనేమి, ఇట్లా వచ్చేసి కసాపురము అజయ స్వామి కాడ అయితేనేమి, అక్కడ లక్ష్మీనారాయణ స్వామి గుడి కూడా కట్టారు. అక్కడ శ్రీకాళహస్తిలో, ఇక్కడ కాణిపాకంలోను అన్ని దేవస్థానాల్లో కూడా కర్ణాటక, తమిళనాడు ఇట్లా ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా భజనలు కూడా కార్యక్రమం జరిపాము. అన్నమయ్య పీఠాధిపతి విజయశంకర స్వామి ఆధ్వర్యంలో భజనలు అన్ని రాష్ట్రాలు కూడా జరుగుతున్నాయి. అందుకే అన్ని దేవస్థానాల్లో కూడా భజనలు జరగాలని దేవుని మనస్ఫూర్తిగా లక్ష్మీ నరసింహస్వామి గోయిందా గోయిందా. ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రీ న్యూస్.